వెల్కమ్ టు టెన్సెల్ టాక్. ఆమర్ కోసం స్క్రిప్ట్ ప్రిపేర్ చేయమని అడిగారు అని అంటున్న రాజమౌళి. మగధీర ఎప్పుడైతే ఆమర్ ఖాన్ చూశారో అసలు అప్పుడే రాజమౌళి మిడాస్ టచ్ కి ఫ్లాట్ అయిపోయారు. నన్ను అప్రిషియేట్ చేయడానికి ఈ మూవీ చూడగానే నన్ను పిలిచారు. అయితే నేను మీతో ఒక ఫిల్మ్ చెయ్యాలి అని ఉంది అని చెప్పాను. అయితే నా కోసం స్క్రిప్ట్ ప్రిపేర్ చేయమని ఆమర్ నన్ను అడిగారు అని ఒక తెలుగు డైలీకి రాజమౌళి చెప్పారు. హవెవర్ ఇప్పుడు అప్పుడే ఈ డైరెక్టర్ బాలీవుడ్ లో జాయిన్ అవ్వడానికి రెడీగా లేరు. ఎందుకంటే ప్రస్తుతానికి బాలీవుడ్ లో వెళ్ళడానికి ఏం ప్లాన్స్ లేవు. ఎందుకు అంటే తెలుగులో నాకు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి అన్నారు. రాజమౌళి వర్టికల్ మొబిలిటీ ఎప్పుడు ఊహించలేం. ఆయన ఫ్యూచర్ లో ఆమర్ తో కన్నా కూడా ప్రభాస్ లేదా పవన్ కళ్యాణ్ తో మూవీస్ చేయడానికి రెడీగా ఉన్నారు. రౌడీ రాథోడ్ అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమన్నా రికార్డులు బద్దలు కొట్టిందా? అండ్ ఈ రికార్డులకే ఆయన థరోగా సర్ప్రైజ్ అయ్యారు. విక్రమార్కుడు ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో అప్పుడు క్రిటిక్స్ చేత కూడా రాయదగ్గేలా ఉంది. ఏదైతే ఏంటి మొత్తానికి స్టోరీ తెలుగు, తమిళ్, కన్నడ అండ్ ఇప్పుడు హిందీలో బిగ్ సక్సెస్ సాధించింది. సో ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. బట్ యు ఆల్ జస్ట్ స్టే ట్యూన్ టు indiaclips.com.